బాల్నగర్ చౌరస్తా నుండి జోష్ బాబు అనే వ్యక్తి బైక్ పై నుంచి ఇటువైపు ఇటు వెళ్తుండగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వసూలు చేస్తున్న క్రమంలో అతను బైక్ పట్టుకోవడం, అదేవిధంగా అతను రన్నింగ్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా తోసివేయడంతోనే అతను కింద పడిపోవడంతో వెనకాల వచ్చిన బస్సు అతనిపై వెక్కేసి వెళ్ళిపోయింది. ఆ క్రమంలో అతను చనిపోయాడని చెప్పేసి కూడా స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్లు చలాన్లు వేయాలి, ఫోటోలు కొట్టుకోవాలి తప్ప ఇట్లా బైక్ల మీద పడి తోసేస్తే అతని ప్రాణానికి పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు కట్టిస్తారు అతని ప్రాణం విలువ అని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా ఎందుకంటే రెగ్యులర్గా ఇలాంటి ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా అలానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి బస్తీవాసులు కూడా ఇక్కడే ఉన్నటువంటి బాల్నగర్కి సంబంధించిన బస్తీవాసులు రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తే ఫోటో కొట్టుకొని చలాన్ వేయాలి, కానీ ఇట్లా పోయే వారిని మధ్యలో ఆపి వాళ్ళ లాక్లు ఆఫ్ చేసేసి నూకేయడంతోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం అయితే పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 4-5 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. పోలీసులు అందరూ ఇక్కడికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే దాదాపు అరగంట పాటు ఇక్కడ ఆందోళనకు దిగడం జరిగింది. ఎవరైతే బస్తీవాసులు ఉన్నారో వారికి సంబంధించి స్థానికులు, అదేవిధంగా వెళ్తున్న జోష్ బాబు అనే కార్పెంటర్ వ్యక్తి బైక్ పై వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఆందోళన దిగడంతో భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడే ఈ రోడ్డు పైనే యాక్సిడెంట్ జరగడం జరిగింది. అతను బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా నెట్టివేయడంతో అతను కింద పడి చనిపోయాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. బాబ్జీకి సంబంధించిన స్నేహితుడు ఏం జరిగిందండి అసలు? ఆయన జోష్ బాబు అనేది షాపూర్ నుంచి బాల్నగర్ పోతుండు. అర్జెంట్ ఫోన్ వచ్చిందని వాళ్ళ తమ్ముడిది. పోయే టైంలో చౌరస్తా కాడిని ఇక్కడ ఆపేసుకొని కాలర్ పట్టినట్టు. కాలర్ పడితే ఆయన ఏం చేసిందంటే ఇట్లా లాగుడు కింద పడిపోయాడు. కింద పడిపోయాడికి బస్ టైర్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆయన నేను పండుకున్నాను, అది వచ్చి మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన దాకంటే శవం ఉన్నది ఇక్కడ. అంటే ఎట్లా బండిపై పోతుంటే నెట్ వేసిరని చెప్పి నెట్టేసిరు అసలు కలెక్షన్ కోసం, ఇంకేముంది అంతే ఉంటుంది కదా. మంత్ కలెక్షన్ లేపాలి కదా, ఉండాలి కదా వాళ్ళకు టార్గెట్. ఏం చేస్తాడు ఈయన బాబు? కార్పెంటర్. ఆయన ఒక బండి కూడా అక్కడనే ఉన్నది. ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఆయన నేను పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు పిల్లలు. ఎక్కడ ఉంటాడు? వివేకానంద నగర్లో ఉంటాడు ఆయన. ఆయన మా ఫ్రెండే, అందుకే వచ్చినాం మేము. అయితే మనం చూడొచ్చు ఒక్కసారిగా ఏదైతే బైక్ ఉందో ఈ బైక్లోనే అతను బాల్నగర్ చౌరస్తా వైపు నుండి వస్తున్నాడు. ఒక్కసారిగా లగేజ్ కూడా కార్పెంట్కి సంబంధించిన లగేజ్ తీసుకొని వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ రెగ్యులర్గా చెకింగ్ చేస్తుంటారు. ఆ చెకింగ్ చేసే క్రమంలోనే తాను అర్జెంట్ పనిపై వెళ్తున్నసారిగా ఒక్కసారిగా బండి ఆపకపోవడంతో అతని బండిని నెట్టివేయడంతో అతను కింద పడిపోవడం, ఆ వెంటనే బస్సు వెనకాల వచ్చి ఆ బస్సు ఎక్కి ఆ మీద నుంచి వెళ్ళడంతోనే స్పాట్లోనే చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఆందోళన స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆందోళనకు దిగడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కూడా జరిగాయి. కానీ గతంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కట్టె విసిరేయడంతో బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి కూడా వనసల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ చలాన్ కోసమే బండి ఆపే ప్రయత్నం చేశారు. బండి ఆపకుండా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బండిని నెట్టివేయడంతో అతను కింద పడిపోయాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చేయొద్దు, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అడిషనల్ డీసీపీ ఇక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పడంతో వారంతా కూడా ఆందోళన విరమించడం జరిగింది. దీనిపైన సీసీ ఫుటేజ్ కూడా, ఎందుకంటే ఇక్కడ అనేక సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ సీసీ కెమెరా ఏదైతే మనం ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే ఆ సీసీ ఫుటేజ్లో ఇక్కడ జరిగిన దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ అంతా కూడా బయటపెట్టి విచారణ జరిపించాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కెమెరాకి ఆపోజిట్లోనే ఇక్కడ ప్రమాదం జరిగింది. పోలీసులు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎవరైతే బాబ్ జోష్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అతన్ని ఆపి పట్టుకునే ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే అతను కింద పడిపోవడం జరిగింది. వెంటనే అతను వెనకాల బస్సు వచ్చి ఆ బస్సు ఎక్కడంతోనే అతను చనిపోయాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎలాంటి మళ్ళీ ఆందోళనలు జరగకుండా ముందు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ అంతా కూడా ముందు క్లియర్ చేస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్ 2 వైపులా కూడా జామ్ కావడంతోనే మొదట ట్రాఫిక్ని అంతా క్లియర్ చేసి దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తామని చెప్పేసి కూడా
పోలీసులు చెప్తున్నారు. మనం లోపల కూడా చూడొచ్చు, అడిషనల్ డీసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ నెట్టివేశారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి అడిషనల్ డీసీపీ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్థానికులు అడిషనల్ డీసీపీ సర్ది చెప్పడంతో ఆందోళన విరమించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఎవరైతే నెట్టివేశాడో అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. వాహనదారులు కూడా స్వచ్ఛందంగా ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యం ఉంటే స్పష్టంగా అతని పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎవరు కూడా ఇటు ఆందోళన చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.